హలో ఫ్రెండ్స్, ఇవాళ మనము ఉగ్గు ఎలా తయారు చేయాలో చూద్దాము. దానికోసం ఒక గ్లాస్ పెసర్లు, ఒక గ్లాస్ పెసరపప్పు, ఒక గ్లాసు శనగపప్పు, ఒక గ్లాస్ పుట్నాల పప్పు, ఒక గ్లాసు మినప్పప్పు, ఒక గ్లాస్ కందిపప్పు ఇవి నేను తీసుకున్నానండి. ఇవే ఎందుకు అనంటే అన్ని పప్పులు కలిపేసి 6 మంత్స్ బేబీకే ఇవ్వకూడదండి. అది నేను ఒక పీడియాట్రిషియన్ అడిగి తెలుసుకున్న విషయము. సో ఏంటంటే అన్నీ ఒకేసారి మనం పట్టేసి ఇస్తాము, అలా ఇవ్వకూడదు. ఒక్కొక్క మంత్కి ఒక్కొక్క పప్పు ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత అప్పుడు మనము అన్నీ కలిపేసి ఉగ్గు తయారు చేసుకోవాలి. ఇప్పుడు మా బాబుకి 9 మంత్స్ కంప్లీట్ అయిందండి. సో ఇవన్నీ నేను యాడ్ చేసినవి ఒక్కొక్క మంత్కి ఒక్కొక్కటి చేసి ఆ తర్వాత ఇలా ఉగ్గు తయారు చేస్తున్నాను. తర్వాత 3 గ్లాసుల రైస్, ఆ తర్వాత రాగులు 1 గ్లాసు, తర్వాత 6-7 బాదం తీసుకొని ఇవన్నిటిని కూడా సపరేట్గా కడిగి ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ గాలికి మాత్రమే ఆరబెట్టుకోండి, ఎండలో ఆరబెట్టకూడదు. సో ఇవన్నిటిని మనం మెల్లిగా స్లో ఫ్లేమ్లో అన్నీ రోస్ట్ చేసుకోవాలి, సపరేట్గా రోస్ట్ చేసుకోవాలి, అన్నీ ఒకేసారి రోస్ట్ చేయకూడదు. సో ఎందుకంటే అన్నీ ఒకేసారి రోస్ట్ చేస్తే పప్పులు అనేవి సరిగా వేగవు, తర్వాత డైజెషన్ ఇష్యూ వస్తుంది పిల్లలకి. సో ఇది మనము రోస్ట్ చేసుకునే విధానం అనమాట. మీ పిల్లలకి ఏమేం పప్పులు పెడుతున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి.